చూపిస్తూ వారి ప్రసంగాలు ఎంత విడ్డూరంగా ఉన్నాయో ప్రసన్న బాబు గారి యొక్క మాటలు వింటే మీకే అర్థమవుతుంది. బైబిల్లో రాయబడిన వచనాలకు వారు చేస్తున్న వ్యాఖ్యానం దేవుని ఉద్దేశానికి చాలా వ్యతిరేకంగా. దేవుని సృష్టికి ఆది అయిన వాడు, దేవుని సృష్టికి ఆది అంటున్నాడు. చూడండి, ఎవరైనా మాట్లాడుతుంది ఎవరి కోసం అనుకున్నారు? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న వ్రాయబడిన మాటిది. మొదటిలో జన్మించిన వాడు, అది ఏ భాషలోకి మీరు వెళ్ళండి, భావం కూడా ప్రారంభంలో ఉన్నవాడే. అల్ఫామేఘ అల్ఫామేఘ అంటే వీడికి అర్థాలు తెలియట్లేదు. ముందు నుంచి ఉన్నాడు, ముందు నుంచి ఉన్నాడు, ముందు నుంచి ఉన్నాడు అనేది కాదు. ఏసు అల్ఫామేఘ అల్ఫామేఘ అంటే వీడికి అర్థాలు తెలియట్లేదు. ముందు నుంచి ఉన్నాడు, ముందు ఉన్నాడు అనేది కాదు. ప్రతి దానికి ప్రారంభం ఆయనే, ప్రతి దానికి ముగింపు ఆయనే. ఆల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. ఇది ఎక్కడ? ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజంలో సోషల్ మీడియా వేదికగా కొన్ని వారాలుగా జరుగుతున్న రచ్చ మీకు తెలియదు కాదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన బోధలు క్రీస్తు దైవత్వం గురించి లేదా త్రిత్వము అనే అంశముపై ఎందుకో వాక్య విరుద్ధంగా ఉన్న సంఘటనలను కొందరు లేవనెత్తారు. దీనికి ఆజ్యం పోసింది ఎవరో, ఈ రచ్చకు కారణం ఎవరో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. జరుగుతున్న ఈ రచ్చను చల్లార్చాల్సింది పోయి ప్రసన్న బాబు గారు, పిడి సుందరరావు గారి యొక్క కుమారులు, ఆయన కూడా మరింత ఆజ్యం పోసినట్టుగా గత కొన్ని వారాలుగా కొన్ని ఎపిసోడ్లు లేదా కొన్ని అంశాలు తెర మీదకి వచ్చాయి. వాటిపై విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. వాటిని ఎవరైనా ఖండిస్తే వారిని తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, మీరు బోధించింది వాక్య విరుద్ధంగా ఉంది, కాస్త ఆలోచించి సరి చేసుకోండి అని చెప్పినప్పుడు వారు వినకపోగా మరింత ఆజ్యం పోస్తూ మరింత రచ్చగొడుతూ వారి ప్రసంగాలు ఎంత విడ్డూరంగా ఉన్నాయో ప్రసన్న బాబు గారు యొక్క మాటలు వింటే మీకే అర్థమవుతుంది. నిజానికి జరుగుతున్న సంఘటనల విషయంలో అసలు నేను నోరెత్తకూడదు అనుకున్నాను, కానీ ప్రసన్న బాబు గారు మాట్లాడే ప్రసంగాలు చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. బైబిల్లో రాయబడిన వచనాలకు వారు చేస్తున్న వ్యాఖ్యానం దేవుని ఉద్దేశానికి చాలా వ్యతిరేకంగా అనిపిస్తుంది. సరే, వారి బోధ ఏదో వారు చేసుకుంటారు, అది వారి వ్యవస్థలో అది కామనే కదా, వారు చెప్పిందే వేదంగా ఉంటుంది కదా అని మనం ఒకవేళ సైలెంట్ గా ఉంటే, మేము మాట్లాడే వాటికి కౌంటర్లు ఇవ్వలేక నోరు మూసుకున్నారు, ఎవరికి నోరు రావడం లేదు, కౌంటర్లు ఇచ్చే దమ్ము లేదు ఎవరికి అంటూ ప్రసన్న బాబు గారు మాట్లాడడం మరింత బాధ అనిపిస్తుంది. ఈ రోజు మేము బోధిస్తున్న బోధలను వ్యతిరేకించేవారు గతంలో మా దగ్గర నేర్చుకున్నవారే వారు బయటికి వెళ్ళి వాడబడుతున్నారు. వారు కూడా చెప్పిన ఆలోచనను ఒక్కసారి మనం పరిశీలిద్దామని అనుకోకుండా వారు అనుకున్నదే దానినే స్థిరం చేసుకోవాలని, సత్యం పేరిట వారు చెప్పుతున్న అసత్యాలని స్థాపించాలని పూనుకుంటున్నప్పుడు క్రైస్తవ సమాజానికి కాస్తో కూస్తో అవగాహన కల్పిస్తే తప్ప ఇది ఇంతటితో ఆగదు అని అర్థమై వారు బోధిస్తున్న చూపిస్తున్న వాక్యాలు, వాటికి ఇస్తున్న వ్యాఖ్యానాలు, వీటిని పరిశీలించి మీ ముందు పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. కేవలం దేవుని వాక్యం అపార్థాల పాలవుతుంది, వారి వ్యాఖ్యానం దేవుని ఉద్దేశానికి సరిపోతుందో లేదో మీ చేత ఆలోచింప చేయడానికి నేను ఈ విధంగా ముందుకొచ్చాను. అయితే కొంతమంది అంటున్నారు, అన్నా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా, నీకు సన్నిహితంగా ఉంది కదా అని అంటే, ఆల్రెడీ ఆయన వీడియోస్ ద్వారా వాక్య సందేశాలు ప్రపంచానికి వదిలేశారు. వారి ప్రసంగాలను వారి అనుచరులు విపరీతంగా స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఫోన్ చేసి మాట్లాడే ఏం ఉపయోగం? వారితో ఉన్న అనుబంధం మేరకు, వారితో ఉన్న సాన్నిహిత్యం మేరకు ఒకవేళ మౌనంగా ఉందామంటే వారు మాట్లాడే మాటలు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒక సంగతిని మీకు చూపిస్తాను. ఆయన ఏం మాట్లాడాడు ఆయన ప్రసంగాలలో ఒకటి మీకు వినిపిస్తానండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం, లవదొకేలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమేనను వాడును నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు, దేవుని సృష్టికి ఆది అంటున్నాడు. చూడండి, ఎవరైనా మాట్లాడుతుంది ఎవరి కోసం అనుకున్నారు? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న వ్రాయబడిన మాటిది. మొదటిలో జన్మించిన వాడు, అది ఏ భాషలోకి మీరు వెళ్ళండి, భావం కూడా ప్రారంభంలో ఉన్నవాడే. దేవుడు చేయాలనుకున్న ఏ సృష్టికైనా సరే ఏంటది? ఆదియునైన వాడు అంటాడు. చూడండి, ఆదియునైన వాడు అంటే దానిని ఆల్ఫా ఒమేగా ఆయన గూర్చి వ్రాయబడుతున్న మాట్లాడి, యేసు ప్రభు వారిని గూర్చి అల్ఫా అని ఒమేగా అని వ్రాయబడింది. అవును, యేసుక్రీస్తు వారు అల్ఫా ఒమేగా. అల్ఫా ఒమేగా అంటే ఏంటి? ఏమండి, యేసు ప్రభు వారు ఆది అంతం. ఆల్ఫా అంటే ప్రారంభం, ఆది. ఒమేగా అంటే అంతం, ముగింపు అని అర్థం. అంటే యేసు దేనికి ప్రారంభం, దేనికి ముగింపు?
యేసు అల్ఫా ఒమేగా అంటే వీళ్ళకి అర్థాలు తెలియట్లేదు. ముందు నుంచే ఉన్నాడు అనేది కాదు. యేసు అల్ఫా ఒమేగా అంటే వీళ్ళకి అర్థాలు తెలియట్లేదు. ముందు నుంచే ఉన్నాడు అనేది కాదు. ప్రతి దానికి ప్రారంభం ఆయనే, ప్రతి దానికి ముగింపు ఆయనే. ఆల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. ఇది ఎక్కడెక్కడ ఉంది? ప్రకటన గ్రంథం 1:8 కావచ్చు, ప్రకటన 21:6 కావచ్చు, ప్రకటన 22:13 కావచ్చు. ఈ మూడిటిలోనే అల్ఫా నేనే, ఒమేగా నేనే అనే సంగతి చెప్పాడు. ఇంతకీ అల్ఫా ఒమేగా అంటే ఏంటి? ప్రారంభం, ముగింపు. అంటే యేసుప్రభు వారు ముగింపనా? ఆయనకు ఆయనే నేనే ప్రారంభం నేనే ముగింపు అన్నాడట అని అర్థం. ఒకవేళ ప్రారంభం అనేది బాగుంది, తీసుకుందాం. అల్ఫా అంటే ఆయనే తీసుకుందాం. ముగింపు ఏంటి? ఆయన ఆత్మకు ముగింపు ఉందా? యేసు ప్రభువుకు ముగింపు లేదు, నిత్యుడు. ఇక్కడ అల్ఫా ఒమేగా అంటే యేసు ప్రభు వారిని గురించి చెప్తున్నారు. మరి అంతం నేనేంటి? యేసు ప్రభు దేనికి అంతం? ఆయనకి ఆయనే అంతమనా? కాదు. సకలమైన దానికి ప్రారంభం యేసు ప్రభు. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు, యేసు లేకుండా కలగలేదు. యేసు వలనే కలిగింది. చివరికి దాని ముగింపు కూడా కలిగి ఉన్నదంతా నాశనం అవ్వాలి అన్నా ఎవరి మాట కావాలి? ఏ మాటతో అయితే ఆరంభమైందో అదే మాట చేత అగ్ని కొరకు భద్రం చేయబడింది ప్రకృతి. ఈ ప్రకృతి వినాశనం కూడా ఎవరి ద్వారా జరుగుతుంది? ఎవరి రాక ద్వారా జరుగుతుంది? యేసు భూమి మీదకి రావడం ద్వారానే ఆకాశములు రగులుకుంటున్నాయి. కనుక యేసు ప్రభు వారి అల్ఫా ఒమేగా అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనే ప్రకృతికి ప్రారంభకుడు, ఆయనే ప్రకృతికి ముగింపు. విన్నారు కదా ప్రసన్న బాబు గారు ఏం మాట్లాడారు? దేవుని పక్షాన రోషంగా నిలబడిన వారు, బైబిల్ గురించి ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే వారిపై చాలం చేసి వారిని మట్టి కరిపించాలనే పట్టుదల కలిగిన వారు ఈ వచనాల విషయాలలో ఎందుకో వారి వ్యాఖ్యానాలు సొంత వ్యాఖ్యానాల్లాగా అనిపించాయి. యేసుక్రీస్తు వారు దేవుని సృష్టికి ఆది అనగానే దీనిని ఎలా వ్యాఖ్యానిస్తున్నారంటే, దేవుడు చేసిన సృష్టిలో ఈయనను మొదటిగా సృష్టించాడు, ఈయన మొదటగా పుట్టినవాడు, ఈయన మొదటగా ఉద్భవించినవాడు, అన్నిటికంటే ముందుగా కలుగు చేయబడినవాడు యేసుక్రీస్తు అనే అర్థం వచ్చే వ్యాఖ్యానాన్ని చేశారు. దానికి ఆయన ఎంచుకున్న వచనాలేంటి? యేసుక్రీస్తు వారు ఆదియు అంతమునై ఉన్నాడు, ముందు నుంచి ఉన్నవాడని కాదు అంటూ ఆయన మాట్లాడారు. యేసు అల్ఫా ఒమేగా అంటే వీళ్ళకి అర్థాలు తెలియట్లేదు. ముందు నుంచే ఉన్నాడు అనేది కాదు. పైగా ఒమేగా అంటే యేసు ప్రభు వారు ముగింపనా? ఆయనకు ఆయనే నేనే ప్రారంభం నేనే ముగింపు అన్నాడట అని అర్థం. ఒకవేళ ప్రారంభం అనేది బాగుంది, తీసుకుందాం. ఆల్ఫా అంటే ఆయనే తీసుకుందాం. ముగింపు ఏంటి? ఆయన ఆత్మకు ముగింపు ఉందా? ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఆ వచనాలు ఎలా అర్థం చేసుకోవాలో, వాటిని ఎలా ప్రపంచానికి వివరించాలో పెద్దవారు ఆలోచించకపోతే ఎలా అండి? ఆ ప్రకటన గ్రంథం 3:14 దేవుని సృష్టికి ఆదియు అయి ఉన్నాడు యేసుక్రీస్తు అంటే దాని అర్థం ఆయన దేవుడు చేసిన సృష్టిలో మొదటిగా సృష్టింపబడినవాడు, మొదటిగా కలుగు చేయబడినవాడు, మొదటిగా పుట్టినవాడని కాదు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు అనగా ఆయనే మూలం, ఆయన ద్వారానే సమస్తము కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదని అర్థం కదా. అంతే తప్ప ఆయన మొదటగా కలిగినవాడు, మొదటగా పుట్టినవాడు, మొదటగా ఉద్భవించినవాడు అని అర్థం చేసుకుంటే ఎలా? ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, ఆయన లేవనెత్తిన అల్ఫాయు ఒమేగా ఆది అంతం అనే వచనాల గురించి మనం ఆలోచించగలిగితే, క్రీస్తుని గురించి రాయబడిన వచనాలు ప్రకటన గ్రంథంలో ఆయనే గుర్తు చేశాడు. అవి మరొకసారి మీకు చూపిస్తానండి. ప్రకటన గ్రంథము 1:8 అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలే కదా ఇవి. వారు కూడా అది గుర్తు చేశారు కదా. అలాగే ప్రకటన గ్రంథం 22:13 అదే మాట చెబుతున్నాడు. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. అలాగే ప్రకటన గ్రంథం 21:6 మరియు ఆయన నాతో ఇట్లనెను, నేనే అల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. అలాగే ప్రకటన గ్రంథం 22:13 నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను ప్రకటన గ్రంథంలో ఆయన కూడా గుర్తు చేశారు. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు వారు అల్ఫాయు అంటే ముందు నుంచి ఉన్నవాడని కాదు అంటున్నాడు ఆయన. యేసు అల్ఫా ఒమేగా అంటే వీళ్ళకి అర్థాలు తెలియట్లేదు. ముందు నుంచే ఉన్నాడు అనేది కాదు. ఇదే మాటలు యేసుక్రీస్తు వారే కదా ఇవి మాట్లాడారు. మరి యేసుక్రీస్తు వారు ఏ మాటలైతే మాట్లాడారో పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథములో ఎవరు మాట్లాడుతున్నట్టుగా ఉందో చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 44:6 ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు అంటున్నాడు.
ఏమండి? యెషయా గ్రంథం 48 అధ్యాయం 12 వచనం, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. ఎవరు మాట్లాడుతున్న మాటలుగా మనం ఇక్కడ చదువుకుంటున్నాం? యెషయా గ్రంథం 41:4, ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే, నేను మొదటివాడను కడవరి వారితోనూ ఉండువాడను అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో ఏ మాటలైతే చెప్పారో, నేను మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను, అల్ఫాయు ఒమేగయు నేనే అని యేసుక్రీస్తు వారు ఏ సంగతులైతే ఏ మాటలైతే చెప్పారో, యెషయా గ్రంథంలో యెహోవా మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ప్రసన్న బాబు గారిని కానీ బైబిల్ ఓపెన్ వర్తికి చెందిన ఎవరినైనా నేను అడుగుతున్నాను, ప్రకటన గ్రంథంలో మాట్లాడింది యేసుక్రీస్తే అయినప్పుడు సేమ్ అలానే యెషయా గ్రంథంలో యెహోవా మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు శరీరధారిగా యేసుక్రీస్తు వారు రాకముందు యెహోవాగా ఉండి ఆ మాటలు మాట్లాడుతున్నారా? శరీరధారిగా యేసుక్రీస్తు వారు రాకముందు యెహోవాగా ఉండి ఆ మాటలు మాట్లాడుతున్నారా? ఎందుకంటే ఆ వచనాలకు, ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ వచనాలకు యేసుక్రీస్తు వారు ముందు నుంచి ఉన్నవాడు కాదు అన్నట్టుగా ప్రసన్నబాబు గారు మాట్లాడినప్పుడు, మరి అవే మాటలు యెషయా గ్రంథంలో యెహోవా అని తండ్రి అయిన దేవుడు అని అనుకుంటూ మాట్లాడుతున్నాం కదా. మరి తండ్రి అయిన దేవుడు ముందు నుంచి ఉన్నవాడు కాదు, మరి తండ్రి అయిన దేవుడు ముందు నుంచి ఉన్నవాడు కాదా? మీరన్నట్టుగా మీ వ్యాఖ్యానాల ప్రకారంగా యేసుక్రీస్తు వారు ముందు నుండి లేడు, దేవుడు చేసిన సృష్టిలో ప్రథమ సృష్టి అని ఒకవేళ మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ మాటలను బట్టి సేమ్ అవే మాటలు యెహోవా అనే ఆయన కూడా మాట్లాడుతున్నాడు కదా. మరి ఆయన కూడా ముందు నుంచి ఉన్నవాడు కదా, యెహోవా అంటే ఉన్నవాడు కదా, ఆది అంతము లేనివాడు కదా, ఆదియు అంతమునై ఉన్నవాడు కదా, మొదటివాడు కడపటివాడు కదా, అల్ఫాయు ఒమేగయు కదా. యెహోవా యెషయా గ్రంథంలో చెప్పబడుతున్నట్టుగా ఈ మాటలు సంపూర్ణమైనవి కావా? యెహోవా అనే ఆయన కూడా సేమ్ అలాగే మాట్లాడుతున్నప్పుడు, అవే మాటలు యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతున్నప్పుడు, ఈ యేసుక్రీస్తే శరీరధారిగా రాకముందు యెహోవాగా ఉండి మాట్లాడాడా యెషయా గ్రంథంలో? ఇలాగైనా ఒప్పుకోండి మరి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ముందు నుంచి ఉన్నవాడు కాదు అన్నప్పుడు, అవే మాటలు యెహోవాకు వర్తిస్తున్నప్పుడు ఆయన ముందు నుంచి ఉండకూడదు కదా మరి మీరన్నట్టుగా. కానీ ఇక్కడ యెహోవా నేను మొదటివాడను కడపటివాడను అంటున్నాడు, ఆది అంతమునై ఉన్నాను అంటున్నాడు. మరి అలాంటప్పుడు ఆయన ఉన్నవాడైనప్పుడు, ఆయనకు పుట్టుక లేనప్పుడు యెహోవాకి, యేసుక్రీస్తు వారికి కూడా పుట్టుక లేదు కదా, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడే కదా. ఆయనకు పుట్టుక లేనప్పుడు యెహోవాకి, యేసుక్రీస్తు వారికి కూడా పుట్టుక లేదు కదా, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడే కదా. మరి ముందు నుంచి ఉన్నవాడు కాదని ఎలా అంటున్నారండి ప్రసన్నబాబు గారు? అన్నయ్య, నేను మీకు చేతులెత్తి నమస్కరించి మరొక్కసారి చెబుతున్నాను అన్నా, మీ వ్యాఖ్యానం తప్పన్నా, వాక్య విరుద్ధంగా ఉంది. యేసుక్రీస్తు వారు ఉన్నవాడు పుట్టినవాడు కాదు. ఒకవేళ మీరన్నట్టుగానే ఆయన పుట్టినవాడైతే మీ వ్యాఖ్యానం ప్రకారంగా యెహోవా అనే ఆయన కూడా పుట్టినవాడై ఉండాలి. యెహోవా ఉన్నవాడన్న సంగతి మనకు తెలుసు. యెహోవా ఉన్నవాడైనప్పుడు యేసుక్రీస్తు వారు కూడా నేను మొదటివాడను కడపటివాడను అన్నప్పుడు ఆయన ఉన్నవాడే. లేదు లేదు అలా కాదు అని అంటారా? ఈ యేసుక్రీస్తే యెషయా గ్రంథంలో యెహోవాగా కనపడ్డాడు అన్నా ఒప్పుకోండి. అలా ఒప్పుకున్నా ఇలా ఒప్పుకున్నా కౌంటర్ మీకే పడుద్దన్న. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి అన్న. మీరు కూడా ప్రేమతో ఆలోచించండి దేవుని బిడ్డలారా. అలాగే బైబిల్ ఓపెనింగ్ వర్తి సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, అలాగే ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్, విద్యార్థులు, మమ్మల్ని ట్రోల్ చేస్తున్న వారు, ఫేస్బుక్లోను యూట్యూబ్లోను మా గురించి చెడ్డగా మాట్లాడుతున్న వారందరూ ఈ వివరణ ఒక్కసారి ఆలోచించండి. ఒకరు అర్థం కాకపోతే మరొక్కసారి రిపీట్ చేస్తున్నాను. ప్రసన్న బాబు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యానంలో యేసుక్రీస్తు వారు పుట్టినవాడు, ముందు నుంచి ఉన్నవాడు కాదు, దేవుని సృష్టికి ఆది అంటున్నాడు. అంటే దేవుడు సృష్టించిన సృష్టిలో మొదటిగా సృష్టించబడిన వాడు, మొదటిగా ఉద్భవించిన వాడు, మొదటిగా పుట్టినవాడు యేసుక్రీస్తు అనే వ్యాఖ్యానాన్ని ఆ ప్రకటన గ్రంథం 3:14 నుంచి ఆయన తీసుకొచ్చాడు. దానికి ఆయన జోడిస్తూ అల్ఫాయు ఒమేగయు ఆయనే అన్నాడు. యేసుక్రీస్తు వారు మొదటివాడు కడపటివాడు అంటే దాని అర్థం ఏంటి? ఆది అంతం అంటే దాని అర్థం ఏంటి? ముందు నుంచి ఉన్నవాడని కాదు అని అంటున్నారు. యేసు ఆల్ఫా ఒమేగా అంటే వీళ్ళకి అర్థాలు తెలియట్లేదు. ముందు నుంచి ఉన్నాడు అనేది కాదు. యేసుక్రీస్తు వారు ముందు నుంచి ఉన్నవాడు కాదని మీరు అన్నదే నిజమైతే, అవే మాటలు యెహోవా మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి అలాంటప్పుడు ఈయన కూడా ఉన్నవాడు కాకుండా ఉండాలి మరి. కానీ యెహోవా ఉన్నవాడు కదా. అవే మాటలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎందుకు ఉన్నవాడు కాదు? ఒకవేళ ఇది కాకపోతే యేసుక్రీస్తే శరీరధారిగా రాకముందు యెహోవాగా ఉండి యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడన్నా ఒప్పుకోవాలి. అలాగైనా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నా యెహోవా ఉన్నవాడు.
ఆ ఉన్నవాడైన యెహోవా యేసుక్రీస్తుగా శరీరధారిగా భూమి మీదకి వచ్చాడని ఆయన ఒప్పుకోవాలి. నేను తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడని చెప్పడం లేదు. శరీరధారిగా భూమి మీదకి రాకముందు, యేసు అని పేరు పెట్టబడక ముందు యేసుక్రీస్తు వారు యెహోవాగా ఉన్నాడు, యెహోవా అనే నామము కూడా ఆయనకు ఉన్నది అన్నది వివరిస్తున్నాం. అది కాదండి ఈ యెహోవా తండ్రి అని అంటారా? ఆయన ఉన్నవాడు కదా. అవే మాటలు యేసుక్రీస్తు వారు చెప్తున్నప్పుడు తండ్రి ఎలాగైతే ఉన్నవాడు యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఉన్నవాడని చెప్పాలి. చెప్పగలరా? ఒప్పుకోగలరా? అన్నా ప్రసన్నబాబు గారు పెద్దవారు ఎప్పటికైనా ఆలోచించండి అన్న, ప్లీజ్ అన్న. మరొక్కసారి పునరాలోచించి ఎప్పటి వరకు మీరు మాట్లాడిన ఆ వీడియోస్ డిలీట్ చేయండి అన్న, లేదా కౌంటర్స్ వస్తూనే ఉంటాయన్నా. అప్పుడు మీరే తలదించుకుంటారు. ఒకవేళ ఒప్పుకోలేక మీరు కానీ మీ పిల్లలు కానీ మాపై దాడి చేయాలనుకుంటే చేయండి అన్న, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. సత్యం కోసం నిలబడతాం. ఈ పట్టుదల మీ నుండే మాకు వచ్చింది, ఈ రోషం మీ నుండే మాకు వచ్చింది, మీరే మాకు నేర్పించారు. సత్యం కోసం ప్రాణాలైనా వదిలేసే ఆ పట్టుదల, ఆ రోషం మీ నుండే మేము నేర్చుకున్నాం గనుక మీరు చేసే వచ్చిన వ్యాఖ్యానాలు వాక్య విరుద్ధంగా ఉన్నాయి గనుక సత్యం పక్షంగా నిలబడక తప్పడం లేదన్నా. ఇలా జరుగుతున్నప్పుడు మీతో ఉన్న అనుబంధం ఎడబాటుగా మారక తప్పడం లేదన్నా. దయతో నన్ను క్షమించండి. మిమ్మల్ని నిందించి విమర్శించేంత పెద్దవాడినైతే కాదు, కానీ దేవుని వాక్యాలకు మీరు చేసే ఆ వ్యాఖ్యానం వాక్య విరుద్ధం అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలనన్నా. స్వీకరిస్తారా లేదా మీ ఇష్టమే, మీ పిల్లల ఇష్టమే. చెప్పడం వరకు నా బాధ్యత. చెప్పాను, ఒకవేళ కాదంటే నాతో కూర్చుని చర్చించడానికి ముందుకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు అందరికీ మనోనేత్రాలను వెలిగించునుగాక. ఆమేన్.